హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మోహన్. మీ అందరికీ ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. యాండ్స్ దగ్గర నుంచి ఒక లెసన్ నేర్చుకున్నాను అనమాట. అదేంటో మీకు ఇప్పుడు నేను చెప్తాను. సాధారణంగా వాటర్ తాగుదామని చెప్పేసి కిచెన్ రూమ్లోకి వెళ్ళాను. వాటర్ తాగిన తర్వాత కిస్మిస్ డైట్లో ఉంటే కిస్మిస్ తినడానికి వెళ్ళాను. అయితే అందులో యాండ్స్ ఉన్నాయి. సో వాటిని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి నేను మళ్ళీ వెళ్ళిపోయాను. తర్వాత మళ్ళీ మార్నింగ్ కిస్మిస్ వాటర్ తాగితే మంచిదని చెప్పేసి నేను నైట్ టైము మళ్ళీ సేమ్ ప్లేస్కి వెళ్ళాను. అయితే కిస్మిస్ చూస్తే అందులో యాండ్స్ లేవు. అయితే నాకు అప్పుడు ఒకటి అర్థమైంది, వీటికి టైం అనేది కన్సిస్టెన్సీ ఉంది. అంటే టైంకి అలవాటు పడ్డాయి. మార్నింగ్ సన్ రైజ్ నుంచి నైట్ సన్సెట్ వరకు అవి వర్క్ చేస్తూ కన్సిస్టెన్సీగా వాటి వాటి అండర్ గ్రౌండ్కి వాటికి వెళ్ళిపోతాయి. అయితే ఎగ్జాంపుల్గా మీకు చెప్పాలంటే ఇప్పుడు 500 వీట్ రైస్ ఉంది. అందులో 150 వీట్ రైస్ని వాటికి టార్గెట్ పెట్టుకుంటాయి. ఈ 150 వీట్ రైస్ని మార్నింగ్ సన్ రైజ్ నుంచి నైట్ సన్సెట్ వరకు అవి కన్సిస్టెంట్ వర్క్ చేస్తూనే ఉంటాయి. అయితే మిగతా 350 వీట్ రైస్ని అవి మార్నింగ్ రేపో ఎప్పుడో సో అలాగా కన్సిస్టెన్సీగా వర్క్ చేయడానికి ఇష్టపడతాయి. వాటికి ఉన్న కన్సిస్టెన్సీ మనిషికి ఎందుకు లేదని ఆలోచిస్తున్నాను. అంటే టైమింగు, రెస్పెక్ట్, కన్సిస్టెన్సీ ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ మార్నింగ్ అలవాటు పడండి. రన్నింగ్కి వెళ్ళండి, అవన్నీ చేయండి, యోగా చేయండి. లేదంటే అవన్నీ చేస్తేనే మనకి హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు వాటికి కన్సిస్టెన్సీ ఉంది కాబట్టి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కష్టపడతాయి. అలాగే మళ్ళీ వాటికి టైమింగ్ కూడా మనం టైం చూస్తాం సాధారణంగా, వాటికి టైం తెలియదు. అవి సన్ రైజ్ నుంచి సన్సెట్ వరకు టార్గెట్ని పెట్టుకొని వీట్ రైస్ అన్నాను కదా, వాటికి టార్గెట్ అవే. ఆ టార్గెట్ ఫినిష్ అయిపోగానే వాటికి సన్సెట్ అర్థమైపోద్ది. సో అవి ఇంట్లో ఉన్నా ఎక్కడున్నా సరే వాటి ప్లేసెస్కి వాటి వెళ్ళిపోతాయి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.